లీడర్స్ ఈరోజు మీ ముందుకు ఒక 4 రకాల సబ్బులు 4 టైప్స్ ఆఫ్ సోప్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుకు వచ్చిన. ఇది వేప, తులసి, పుదీనా 3 ఆకుల రసంతో తయారు చేసినటువంటి సబ్బు. ఇది ఎండాకాలం స్పెషల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇందులో వేప ఉంటుంది. వేప అంటే చల్లదనం. సో మీరు రోజుకు 2 సార్లు స్నానం చేయాల్సి ఉంటుంది ఎండాకాలంలో. ఆ చేసే టైంలో మీరు ఈ సోప్ పెట్టుకొని చూడండి, మీ బాడీ కూల్గా చేస్తుంది. ఇంకా మీకు అర్థమయ్యేది చెప్పాలంటే తల్లవ్వ, తట్టవ్వ, పోషవ్వ, దేవుడు, అమ్మవారు అట్లా పేక్ అయినప్పుడు స్నానం చేయకుండా ఉంటారు. అప్పుడు వేపాకు తీసుకొచ్చి పక్కన పెడతారు. ఎందుకు? కూలింగ్ కోసం, చల్లదనం కోసం. సేమ్ అందుకే మీ ముందు తీసుకొచ్చేది విస్టేజ్ కంపెనీ, మీ బాడీని కూల్ ఉంచేందుకు. ఇంకా చెప్పుకుంటూ పోతే మీకు గజ్జి ఉన్నా, తామర ఉన్నా, గోగుడు ఉన్నా, ఎలాంటి చెప్పుకోలేని ఇబ్బందులు ఉన్నా, చెప్పుకోలేని ప్లేస్లో మీకు ఎలర్జీ ఉన్నా ఈ సోప్స్ మీకు మంచిగా పనిచేస్తాయి. ఇది నెంబర్ 1. ఇది నెక్స్ట్ నెంబర్ 2. ఇవి 2 ఎలర్జీ సోప్స్ అని చెప్పొచ్చు. వాష్రూమ్ పోయినావు, బాత్రూమ్ పోయినావు, లాట్రిన్ అడుక్కున్నావు, నీ కంటికి కనపడినటువంటి క్రిములు, చిన్న క్రిములు, డస్ట్, వేస్ట్, గలీజ్ క్రిములు ఉంటాయి. వాటిని క్లీన్ చేసుకోవడానికి బయట డెటాల్ ఎంత పనిచేస్తుందో ఇక ఉన్నటువంటి జిమ్ ప్రొటెక్షన్ సోప్స్ అంత మంచిగా పనిచేస్తుంది. సో ఇవి 2 ఎలర్జీని తగ్గించడానికి, పనికిరాని కచరా, బ్యాక్టీరియాని చంపడానికి. నెక్స్ట్ ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు, అది ఏ మచ్చలైనా సరే, మంగు మచ్చలు లేకపోతే పుల్పిరి మచ్చలు, ఏదైనా బ్యూటీగా కావాలనుకుంటే తేనె పూసుకుంటే ఎంతైతే క్లారిటీ అవుతుందో ఆ తేనెతో తయారు చేసినటువంటి సబ్బు. దీని పేరు కాంప్లెక్షన్ బార్. ఇది ఒక కేసర్ నుంచి, ఆలివ్ నుంచి, హనీ నుంచి, సో 3-4 రకాల ఎక్స్టెన్స్ నుంచి తయారవుతుంది. ఇది వాడడం వల్ల ఈ ఆయిల్ ఫేస్ అనేది క్లీన్ అవుతుంది, మచ్చలు పోతాయి, మొటిమలు పోతాయి. ఇది వాడి చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ ఇది ఎండలో మాత్రం పెట్టద్దు, ఎండకి ఎవాపరేట్ అయిపోతుంది. కూలింగ్ ప్లేస్లో పెట్టాలా. ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, కానీ బ్యూటీని పెంచుతుంది. నెక్స్ట్ అప్పుడే పుట్టిన పిల్లల లేత స్కిన్, లేత తోలు, 10 రోజుల బాలుడు, 20 రోజుల బాలుడు నుంచి స్నానం చేపిస్తే ఇది పెట్టచ్చు. ఇది దేనితో తయారు చేస్తే ఆవు యొక్క నెయ్యి, గీ, వెన్న. ఆవు అంటే ఎంత శ్రేష్టం, ఆవు పాలు. సో ఆవు పాల మీద మీగడ పొట్టుతోడు తయారైనటువంటి సోప్. దీని పేరు ఏంటంటే క్రీమీ క్లీన్జింగ్ బార్. ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు, కానీ అప్పుడే పుట్టిన బాబు నుంచి కూడా ఇది పెట్టచ్చు. ఇది మొటిమలు ఉంటే పెట్టచ్చు. సో ఇవన్నీ వితౌట్ కెమికల్తో తయారైన సోప్స్. ఇవన్నీ వితౌట్ కెమికల్. మీరు టీఎఫ్ఎం చూసుకున్నా చాలా సూపర్ టీఎఫ్ఎం ఉంటుంది. సో ఇది 75 గ్రామ్ సోప్స్. ఇది ఒకటి తక్కువ ధరలోనే ఉంటాయి, మీకు అందుబాటు ధరలోనే ఉంటాయి. బయట ఎన్నో రకాల కంపెనీలు 100 గ్రాముల సోప్స్ మీకు చాలా ఎక్కువ రేటుకి ఇస్తారు. వాటి మీదకి కంపేర్ చేస్తే ఇవి తక్కువ ధరనే ఉంటాయి. మీరు వచ్చి డీటెయిల్స్ తెలుసుకుంటే నేను చెప్పడానికి రెడీగా ఉన్నా. అవసరం ఉంటే ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. బాయ్ బాయ్.